నమస్తే, వెల్కమ్ టు సైరన్ టీవీ. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆదరిస్తారని కోరుకుంటున్నాం. ఇక తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి వార్తలను ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా దిశ పత్రికకు సంబంధించి చెప్పేవి సూక్తులు, చేసేవి మోసాలు, ఐఏఎస్ అమోయి లీలలు అన్నీ ఇన్ని కావు, సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్టులు, పాలనలో మాత్రం అవినీతి పనులు, ఆయన్ను మరో నిజాంతో పోల్చిన హైకోర్టు, భూ కుంభకోణాల్లో తీవ్రమైన ఆరోపణలు, బీఆర్ఎస్ లీడర్లు ఏం చెప్పినా చేసేవారనే ప్రచారం, ఈడీ విచారణను ఎదుర్కొంటున్న ఆఫీసర్. ఇక ఈయన ఐఏఎస్ అమోయ్ కుమార్ లీలలు అన్నీ ఇన్ని కావు. ఈయన చెప్పే ముచ్చట్లు సోషల్ మీడియాలో మనం సాధించాల్సినటువంటి విజయాలు, వ్యక్తిత్వ వికాసానికి సంబంధించినటువంటి అంశాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. ఈయన ఫాలోవర్లు ఎవరైనా చూసిరంటే పరేషాన్ అవుతారు. అరే, అట్లాంటి వ్యక్తి పైన ఇట్లా భూదందాల ఆరోపణలు అచ్చుడేంది అని షాక్ అవుతారు. అట్లాంటి ఇది అంతా కూడా నాణ్యానికి ఒకవైపు, ఇంకొక నాణ్యానికి మొత్తం వైపు ఏమో సూక్తి కొటేషన్లు, మొత్తం వ్యక్తిత్వ వికాస కొటేషన్లు, ఇంకోవైపు ఏమో భూదందాలు. భూదందాలు ఎట్లాంటి భూదందాలు అంటే దశాబ్ద కాలం నుంచి పెండింగ్లో ఉన్నటువంటి భూములను ముఠాలకు, ఏ దందాలు చేస్తున్న వ్యక్తులకు అప్పనంగా అప్పచెప్పిండు. వక్ఫ్ భూములకు, ప్రభుత్వ భూములకు, అసైన్ భూములకు, అంటే ఈ ప్రభుత్వ భూములకు పట్టాలిచ్చి ఈ దందాలు చేసేటోళ్ళకు సహకరించిండు. ఆ దందాలు చేసేటోళ్ళ ఏళ్ల తరబడి రైతులు, అయ్యా మా మా పేరు పట్టాలకు ఎక్కలేదని పోతే వాళ్ళని పట్టించుకోలే, ఆ రైతులను పట్టించుకోలే. ఎవరైనా ముసలోళ్ళు పోయినా కూడా వాళ్ళని పట్టించుకునేదే లేదు. బీఆర్ఎస్ లీడర్ కండువాతోటి పోయిందంటే వాళ్ళకు కూసోబెట్టి షాయలు దాపించి ఇక పట్టా చేసుడే. బీఆర్ఎస్ లీడర్లకు మళ్ళా ఈసారి కూడా బీఆర్ఎస్ కనుక అధికారంలోకి వస్తే ఈ దందాలన్నీ బయటపడకపోతుండే. ప్రజలు చెక్కు పెట్టిరు కాబట్టి అమోయ్ కుమార్ బయటకు వచ్చిండు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా చేసి అక్కడ అనేక ఆరోపణలు, ల్యాండ్ పైన మొత్తం ల్యాండ్ దందాల లోపల అమోయ్ కుమార్ అందరి కాడికి దోసుకున్నాడు. ఆ తర్వాత మేడ్చల్ జిల్లాకు వచ్చిన తర్వాత అక్కడ ఇదే పని, మొత్తం దందాలే. రంగారెడ్డి నుంచే ఈ అక్రమ కార్యకలాపాలు అనేటివి స్టార్ట్ అయిపోయినాయి. ఎప్పుడైతే ఆయన ఈ రంగారెడ్డి కలెక్టర్గా పోయిండో అప్పటి నుంచి ఈ నీతి ముచ్చట్లు ఎప్పుడు బంద్ చేసిండు. ఈ మొత్తం వ్యక్తిత్వ వికాసానికి సంబంధించినటువంటి ముచ్చట్లు బంద్ చేసిండు. మొత్తం ఇదంతా ఎవరైతే ఫాలో అవుతున్నారో అమోయ్ కుమార్ని, సోషల్ మీడియాలో మంచి ఫాలోవర్సే ఉన్నారు. ఈ ఫాలో అవుతున్న వాళ్ళకు ఈ సంగతి అంతా చూసి ఇదంతా బయటపడేసరికి ఓరిని ఈయన ఇట్లా అయినేంద్రా అని చెప్పి షాక్ అవుడైతే పక్క. ఎవరన్నా వాళ్ళ భూములను అన్యాయంగా నిషేధిత జాబితాలో పెట్టిరని, పట్టాలున్న నిషేధిత జాబితాలో అంటే పట్టాలు ఉన్నాయని వాటిని క్లియర్ చేయాలని ఎవరైనా పేద రైతులు పోయి రిక్వెస్ట్ చేసిర్రు అనుకో, కథం వాళ్ళని పక్కన పెట్టుడే. పోనీ ఇక ఎవరైనా ఏళ్ళకేళ్ళు వాటిని పెండింగ్లో పెట్టి ఇబ్బందులు పెట్టేటోడు అని చెప్పేసి వాళ్ళంతా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇదంతా కూడా ఇగో ఈడీ విచారణ ఎదుర్కొంటున్నాడు. ఈయనను హైకోర్టు అయితే మళ్ళొక్క నిజాంతో పోల్చింది. ఇక నిజాం లెక్కనే ఎవరికి ఆ భూమి నీదే, ఇగో ఈ భూమి నీదే అని చెప్పి ఎట్లయితే ఇచ్చిర్రో, ఎంత పెద్ద స్టేట్మెంట్ చూడుర్రి. హైకోర్టు నిజాంతో పోల్చిర్రు అమోయ్ కుమార్ను. నీ చేతిలో ఉన్నది కాదు, నీదే ఇది నీదే అని ఎట్లయితే దానం చేసిండో నిజాం, అమోయ్ కుమార్ కూడా అంతే. ఈ దందాలు చేస్తున్న ముఠాలకు ఆ భూమి కావాలన్నా తీసుకోపో, ఈ భూమి కావాలన్నా తీసుకోపో అని ఆయన మనసులకు వచ్చి ఆ బీఆర్ఎస్ లీడర్లు కమిషన్లు ఎక్కువ ఇచ్చి జర్రంతా ఆయనను అరుచుకుంటే కథ వాళ్ళకు చేసే పని చేసుడే. ఇది అమోయ్ కుమార్ యొక్క కథ. ఈడీ విచారణను ఎదుర్కొంటున్నాడు. ఈయన బీఆర్ఎస్ లీడర్లు ఏదైనా చెప్పిరంటే కథమే, ఇక మళ్ళా అధికారంలోకి బీఆర్ఎస్ పార్టీ వస్తుంది అనుకున్నాడు, మళ్ళా దందాలు చేయొచ్చు అనుకున్నాడు, కానీ బయటపడ అనుకున్నాడు. కానీ ప్రజలు ఈడ్చి చెంప మీదకి వెళ్ళి కొట్టేసరికి ఈడీ విచారణను ఎదుర్కొంటున్నాడు.
ఇట్లాగా ఒక్క ఆఫీసరే కాదు, గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీని అడ్డం పెట్టుకొని ఇటు దందాలు చేసేటోళ్ళు దందాలు చేసిర్రు, అధికారులు అందినకాడికి దోసుకున్నారు, రాష్ట్రాన్ని మొత్తం నిండా ముంచారు. అందుకే ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఫామ్ హౌస్కు పరిమితం చేశారు. మళ్ళా తెరపైకి బయ్యారం. సొంతంగా ప్లాంట్ ఏర్పాటుకు రాష్ట్ర సర్కారు యోచన. స్థానికంగా లభించే ఐరన్ ఓర్తోనే ఏర్పాటు చేయవచ్చా, ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవచ్చా, పూర్తి రిపోర్ట్ ఇవ్వాలని ఆఫీసర్లకు గవర్నమెంట్ ఆదేశం. ఇటీవల రెవెన్యూ రిసోర్స్ మీటింగ్లో చర్చించిన ప్రభుత్వం గతంలో తిరస్కరించిన ఎన్డీఏ సర్కార్. బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు అంశం మళ్ళా తెర మీదకి వచ్చింది. ప్రభుత్వ రంగంలోనే ఈ ప్లాంట్ ఏర్పాటు చేయాలన్నా లేదంటే ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వాలన్నా అనేటువంటి ఆలోచనలో ప్రభుత్వం సొంతంగా ఇక్కడ దొరికేటువంటి ముడి ఇనుముతోనే ప్లాంట్ ఏర్పాటు చేయడం జరుగుతుందా, లేదంటే పక్కనే ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ నుంచి ఇక్కడికి ముడి ఇనుమును దిగుమతి చేసుకోవచ్చా అనేటువంటి అంశాలపైన మొన్న బట్టి విక్రమార్కతో జరిగినటువంటి మీటింగ్ లోపల, ఆ రిసోర్స్ మీటింగ్ లోపల ఈ అంశాలన్నీ తెర మీదకి వచ్చినాయి. ఏదైతే 2014 విభజన హామీలో భాగంగా యూపీఏ గవర్నమెంటు బయ్యారం స్టీల్ ప్లాంట్ను ఇల్లందు దగ్గర ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల లోపల కాంగ్రెస్ పార్టీ అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయిన తర్వాత కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ సర్కారు ఎన్నిసార్లు ఎన్డీఏ ప్రభుత్వానికి వినతి చేసినా ఎన్డీఏ ప్రభుత్వం ఒప్పుకోలేదు. ఇక్కడ తెలంగాణ లోపల స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి బీజేపీ ప్రభుత్వం ఒప్పుకోలేదు. తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఆ అంశాన్ని మళ్ళా కనుమరుగు చేసేసింది. ఇక బీజేపీ ఏమో మేము తెలంగాణకు అంత చేసినాం ఇంత చేసినామని చెప్తూనే విభజన హామీలో తెలంగాణకు రావాల్సినటువంటి విషయాల గురించి ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు, అధికారం బీజేపీ కేంద్రంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో లేకపోయినా బీజేపీ ఎంపీలు ఉండాలని చెప్పేసి ఇక్కడ ప్రజలు తీర్పునిస్తే ఈ ఎంపీలు చేసిన పని ఏందయ్యా అంటే విభజన హామీలు తీసుకురావడం లోపల విఫలమయ్యారు. తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన ప్రతి అంశం లోపల కూడా కేంద్రాన్ని ఏనాడు కూడా నిలదీయలేదు బీజేపీ ఎంపీలు. తెలంగాణను నట్టేట ముంచడంలో ముందుంటారు బీజేపీ పార్టీ ఎంపీలు. అడగరు కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధుల గురించి, రావాల్సినటువంటి వ్యవస్థల గురించి ఏ రోజు కూడా మాట్లాడలేదు. ఇక్కడ పక్కనే ఉన్నటువంటి ఛత్తీస్గఢ్లో అదానికి సంబంధించినటువంటి ఆ స్టీల్ ప్లాంట్, అదాని స్టీల్ ప్లాంట్కు అనుమతిచ్చి ఛత్తీస్గఢ్లో అనుమతిచ్చి పక్కనే ఉన్నటువంటి తెలంగాణలో ఈ అనుమతి ఇవ్వకపోవడం వెనుక బీజేపీ కుట్ర స్పష్టంగా కనపడ్డది. మళ్ళా ఇప్పుడు బయ్యారం స్టీల్ ప్లాంట్ అంశం గురించి గత 10 ఏళ్లలో ఏమైంది అని చెప్పేసి అనేక స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరిగితే ఇక్కడ ఖనిజ సంపద వెలికి తీస్తే రాష్ట్ర అభివృద్ధి లోపల ఉపయోగపడుతుంది, ఆ స్థానికంగా ఉన్నటువంటి యువతకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని చెప్పేసి ఏళ్ల తరబడి ఎదురు చూసినటువంటి వీటన్నిటికీ ఒక కంక్లూజన్ దొరికేలాగా ప్రభుత్వమే ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసేనికి ఆ స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం ఆ ముడి ఇనుము అదేవిధంగా దిగుమతి చేసుకోవాల్సినటువంటి ఇనుము గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించడం జరిగింది. ఈ ప్లాంట్ ఏర్పాటు కనుక జరిగితే తెలంగాణ లోపల ఖనిజ సంపదను తెలంగాణనే తీసుకొని అభివృద్ధి లోపల ముందుకెళ్తుందని చెప్పేసి, ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. విభజన హామీలో ఉన్నటువంటి విభజన హామీలో ఇచ్చినటువంటి హామీల గురించి ఏ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే బయ్యారం స్టీల్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిందో ఆ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉన్నది. ఇది మొత్తంగా స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని అప్పుడు ఉన్నటువంటి యూపీఏ సర్కారు హామీ ఇచ్చింది. దాన్ని బీజేపీ ప్రభుత్వం మొత్తం
మర్చిపోయేటట్టు చేసింది, మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చింది. ప్రభుత్వమే ఈ సర్కారు ఈ యొక్క స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేయాలని యోచిస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. పూర్తి రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఆఫీసర్లకు, మైనింగ్ ఆఫీసర్లకు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఐరన్ ఓర్తోనే, ఇక్కడ లభించేటువంటి ఐరన్ ఓర్తోనే ఈ ప్లాంట్ నిర్మాణం చేయొచ్చా లేదంటే దిగుమతి చేసుకోవచ్చా అనేటువంటి అంశాలపైన రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. మొత్తం ఏదైనప్పటికీ ఒక్కొక్క హామీను, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల అమలును ఒక్కొక్కటి చేస్తూ ఈ ఏడాది కాలం లోపలనే ముందుకెళ్తున్నటువంటి సందర్భం లోపల మరొక అడుగు ముందుకేసి స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం ఆలోచన చేస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉన్నది. ఈ అంశాలు ఏవైతే 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏడాదైన సందర్భంగా 14 రోజుల పాటు విజయోత్సవ సభలు ఏర్పాటు చేయాలని చెప్పి ఆలోచిస్తున్నది. 6 గ్యారంటీలను, ఒక్కొక్క గ్యారంటీని అమలు చేస్తున్నటువంటి విధానాన్ని, ఆ గ్యారంటీలో ప్రజల లోపలికి వెళ్తున్నటువంటి అంశాలను ప్రజలకి మరింత బలంగా తీసుకెళ్లే విధంగా ఈ విజయోత్సవ సభలు ఉండేలాగా ప్లాన్ చేస్తూ ఉన్నది. దీంట్లో మొన్న జరిగినటువంటి 14,000 మంది విద్యార్థులతో జరిగినటువంటి కార్యక్రమం నుంచే శ్రీకారం కూడా చుట్టడం జరిగింది. ఇకపోతే త్వరలో రైతు భరోసా, వచ్చే నెలలో రుణమాఫీ పూర్తి. గత ప్రభుత్వంలో ఆసాంలోకే భూముల అప్పగింత, ప్రభుత్వానికి అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళు. మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి. రాష్ట్రంలో త్వరలోనే రైతు భరోసా పథకాన్ని ప్రారంభిస్తామని మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. బైన్సాలో శుక్రవారం మాట్లాడిన ఆయన వచ్చే నెలలో రుణమాఫీ పూర్తి చేస్తామన్నారు. 2020లో తెచ్చిన రెవెన్యూ చట్టం, ధరణి పోర్టల్ పేరుతో అప్పటి ప్రభుత్వం రైతులను భయపెట్టి వాళ్ళ భూములన్నీ ఆసాంలో కట్టబెట్టిందని ఆరోపించారు. త్వరలో ప్రతి కుటుంబానికి స్మార్ట్ కార్డు అందజేస్తామన్నారు. కులగణన సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. 1.53 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి, దేశంలోనే తెలంగాణ టాప్. రైతులు తమకు లాభం వచ్చిన దగ్గర అమ్ముకోవచ్చు. గత ఏడాది కన్నా ఎక్కువగా కొనుగోలు చేశాం. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. గత ఏడాది కంటే ఈసారి గత ప్రభుత్వం వరేస్తే ఉరి అని చెప్పి రైతులను బెదిరిస్తే మేము 500 రూపాయల బోనస్ సన్నవడ్లకు ఇస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వం చెప్తే దొడ్డు వడ్ల కంటే సన్నవడ్ల దిగుబడి ఎక్కువైంది. సన్నవడ్లకు ఇవాళ కొన్నటువంటి రైతులు వాళ్ళ అకౌంట్ల లోపల ఈ అమౌంట్ పడితే సివిల్ సప్లై శాఖ నుంచి రైతు అకౌంట్ లోపల అమ్ముకున్నటువంటి వడ్లకు డబ్బులు జమ అయితే 500 రూపాయల బోనస్ను ఫైనాన్స్ శాఖ నుంచి జమ చేసే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ డబ్బులు పడ్డ మరుసటి రోజే బోనస్ 500 రూపాయలు ఆ రైతు లోపల క్వింటాల్కి 500 రూపాయల చొప్పున బోనస్ పడుతున్నటువంటి పరిస్థితి. ఇది మళ్ళా ఎక్కువ దిగుబడి, గత ప్రభుత్వంలో కంటే ధాన్యం దిగుమతి ఎక్కువైంది. ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకి సన్న బియ్యాన్ని పంపిణీ చేసే దిశగా కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టుగా మంత్రి చెప్పుకురావడం జరిగింది. రైతులు వాళ్లకు లాభం వచ్చిన దగ్గర అమ్ముకోవచ్చు అనేటువంటి ఇంకొక వార్తను కూడా మనం చూడొచ్చు. అలెగ్రోతో 500 ఉద్యోగాలు, ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహకారం. మంత్రి శ్రీధర్ బాబు. అలెగ్రో కంపెనీ ప్రతినిధుల ఎంఓయూ. 3,500 కోట్ల డ్రగ్స్ సీజ్. గుజరాత్ తీరంలో పట్టుబడ్డ మెథాంఫెటమైన్ సీజ్. ఢిల్లీలోని కొరియర్ సెంటర్లో 900 కోట్ల విలువైన 82.53 కిలోల కొకైన్ స్వాధీనం. అరగంటలో ఢిల్లీ నుంచి యుఎస్కు, అమెరికా నుంచి చైనాకు 39 నిమిషాల్లోనే ప్రపంచాన్ని చుట్టేయచ్చు. స్టార్షిప్ స్పేస్ క్రాఫ్ట్తో ఇది సాధ్యమే, ఎక్స్లో స్పష్టం చేసిన స్పేస్ ఎక్స్ చీఫ్ ఎలన్ మస్క్. సూసైడ్ డ్రోన్లు తయారీ ఆగస్టులోనే ప్రదర్శించిన ఉత్తర కొరియా. భారీ విధ్వంసానికి కిమ్ రెడీ. వీలైనంత త్వరగా డ్రోన్లను ఉత్పత్తి చేయాలని ఆదేశం. ఇక మా ప్రభుత్వం వచ్చినాక మీ సంగతి చూస్తాం. మీరుండేది 5 ఏళ్ళు మాత్రమే. దాడి చేసింది కాంగ్రెస్ నాయకులే. అమాయకుల పైన కేసులు పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డి పైన కేటీఆర్ ఫైర్. జైల్లో లగచర్ల రైతులకు పరామర్శ. మీరుండేది 5 ఏళ్ళు. బీఆర్ఎస్ వాళ్ళని టార్గెట్ చేసి అరెస్టులు చేసి
జైల్లో పెడుతున్నారు, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అప్పుడు మీ సంగతి చూస్తామంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిని హెచ్చరించారు. ఇది లక్చర్ల లోపల అధికారులకు సహకరించద్దు, అధికారులను తరిమి కొట్టాలని పట్నం నరేందర్ రెడ్డి చెప్తాడు. ఇక ఈయనేమో మేం కాదు, అసలు అక్కడ దాడి చేసినటువంటి సురేష్కు 7 ఎకరాల భూమి ఉన్నది, ఎస్ ఆయన మా బీఆర్ఎస్ కార్యకర్త అని చెప్పేసి స్టేట్మెంటు ఆయన అరెస్ట్ కాకముందు చెప్పాడు. తర్వాత ఇప్పుడేమో ఎస్ ఆయన భూమి లేకపోవచ్చు, ఆయన భూమి కోల్పోకపోవచ్చు అని చెప్పి మళ్ళా మాట మార్చి చెప్తాడు. అధికారం కోల్పోయిన తర్వాత అధికారం కోసం ఆగమాగం అవుతున్నాడు కేటీఆర్. అధికారం కోసం ఎంతకైనా దిగజారుతారు, ఏదైనా చేస్తారని చెప్పనీకి లగ్జర్ల ఘటన కేటీఆర్ చేసే తంతు ఆ తతంగాని చెప్పవచ్చు. అధికారం లేకపోయేసరికి ఆగమవుతా ఉన్నారు. మీరుండేది 5 ఏళ్ళే అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇవాళ 5 ఏళ్ళు అవుతుందో మరి 5 ఏళ్ళు జైలు కూడా అవుతుందో ఇక చూసుకో. మొన్నటి వరకు ఢిల్లీలో పోయి ఆర్ఎస్ఎస్ వ్యక్తుల చుట్టూ ప్రదక్షిణలు చేసి మళ్ళీ తెలంగాణకు వచ్చి ఏం మాట్లాడుతున్నాడు చూడరు. ఇక అయ్యా అది ఎప్పను ఈ కార్ల రేసు ఆ వ్యవహారం అంతా కూడా 55 కోట్లు కొట్టేసిన ఆ వ్యవహారం ఏదైతే ఉన్నదో అది బయట పడేటట్టున్నది, అది గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉన్నది, ఆ ఫైల్ను అట్లనే ఉంచుర్రి, అట్లయితే నేను బయట తిరుగుతా అని చెప్పి ఆర్ఎస్ఎస్ వ్యక్తుల చుట్టూ ప్రదక్షిణలు చేసి ఇప్పుడు బయటకు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పక్క నడుస్తూనే ఉన్నది, కార్ల రేసుకు సంబంధించిన అంశం నడుస్తూనే ఉన్నది. ఇవన్నీ ఎక్కడ తన మెడకు చుట్టుకుంటాయో అని చెప్పేసి ఎంత ఖచ్చితంగా నన్ను కూడా ఏదో ఒక కేసులో ఇరికిస్తారని నాకు ఎరికే, నేను అన్నిటికీ డిసైడ్ అయ్యి ఉన్నా, జైల్లోకి పోతా, ఆడ యోగాలు చేస్తా, పాదయాత్ర చేస్తా బయటకు వచ్చి అని చెప్పి చెప్పుకుంటూ వస్తాడు. ఈయనే ప్రభుత్వాన్ని ఎట్లా ఉండనిస్తా అని చెప్పేసి కార్యకర్తలను రెచ్చగొట్టుడు ఏదైతే ఉన్నదో అది బీఆర్ఎస్ పార్టీకి వెన్నతోటి పెట్టిన విద్య. ఉద్యమ సమయం నుంచి మనం చూస్తూనే ఉన్నాం. వీళ్ళు ఏం కారు, వీళ్ళు జనాలను ఆగం చేస్తారు, పెట్రోల్ డబ్బాలు పట్టుకుంటారు, అగ్గిపెట్టెలు ఉన్నాయి వీళ్ళ దగ్గర. రెచ్చగొట్టుడే ఏదైతే మేము ఏదైనా చేస్తామని చెప్పి రెచ్చగొట్టుడే, ప్రజలు ఊకోరని ప్రజల్ని రెచ్చగొట్టుడు, ప్రజల్ని రెచ్చగొట్టేటువంటి పని ముందటేసుకున్నారు. ఇక దాడి చేసింది కాంగ్రెస్ నాయకులు, అమాయకుల పైన కేసులు పెట్టారు అని చెప్పేసి ఓ వార్త రాసుకొచ్చింది. దాడి చేసింది అక్కడ ఉన్నటువంటి రైతులను అడిగితే తెలుస్తారు. సబితా ఇంద్రారెడ్డి పోయి పరామర్శ పోతే అసలు ఆ బీఆర్ఎస్ కార్యకర్తలు మా మధ్యలో దొర్రి అధికారులను అప్పటికే ఈ కట్టెలు ఎక్కడి నుంచి వచ్చినాయో, ఈ కారపొడి ఎక్కడి నుంచి వచ్చిందో మాకు ఎరకలేదు, అధికారులను ఉరికిచ్చే ప్రయత్నం చేసారు. అసలు మాకు ఏం జరుగుతుందో అర్థమయ్యే లోపే జరగాల్సిందంత జరిగిందని నిజమైన లగిచెర్ల రైతులు చెప్తున్నారు. సబితా ఇంద్రారెడ్డిని అక్కడి నుంచి పంపించేసారు. అవ్వా మా మధ్యలో గొడవలు పెట్టింది చాలు, మా ఊరు ప్రశాంతంగా ఉన్నది, ఎందుకు ఇంత పరిశాన్ చేస్తున్నారని ఎల్లగొట్టారు. అక్కడ ఉన్న రైతులను మన సైలెంట్ టీవీ వెళ్ళి పలకరించే ప్రయత్నం చేస్తే మేము స్వచ్ఛందంగా మా భూములను ఇస్తున్నాం ఫార్మా కంపెనీకి అని చెప్తున్నారు. ఫార్మా కంపెనీకి మేము ఇస్తున్నాం, దాంట్లో మాకు డబుల్ బెడ్రూము, అదేవిధంగా ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తామని చెప్పి ఆ కంపెనీ ప్రతినిధులు చెప్పిళ్ళు, ప్రభుత్వం కూడా చెప్పింది, మేము సమ్మతంగానే ఉన్నామని చెప్పి అధికారులు చెప్తున్నారు. మరి వీళ్ళు మల్లన్న సాగర్ లోపల ఆ రైతులను నిండా నీళ్ళల్లో ముంచారు, రైతులు లబోదిబో మొత్తుకున్నారు, నష్టపరిహారం కోసం పోతే నష్టపరిహారం ఇవ్వలేదు, 5 లక్షల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు, ఎకరాలకు ఎకరాల భూములను గుంజుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కింద కొన్ని గ్రామాలు పోతే వాళ్ళకు పరిహారం ఇప్పటి వరకు ఇవ్వలేదు. వీళ్ళు లగ్జర్లను ఫార్మా కంపెనీకి సంబంధించి మాట్లాడుతున్నారు. ఇది కేటీఆర్ వాటి సమాధానం చెప్పు. మల్లన్న సాగర్లో ఏ రైతు నీకు సంతోషంతో భూములు ఇచ్చిరా? కాళేశ్వరం ఆనకట్ట కింద, కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఉన్నటువంటి గ్రామాల రైతులు మీకు సంతోషంతో భూములు ఇచ్చిరా? అభివృద్ధి జరగాలన్నప్పుడు ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి రైతులను ఒప్పించి అక్కడ కంపెనీలు పెట్టుబడులు పెడతాయి. ఇది మీకు తెలియదా? ఎందుకు మరి మీరు మాత్రం మొత్తం రైతులను నట్టే? ఏ రైతు భూమి పోతున్నా అన్నా ఆ రైతు ఖచ్చితంగా బాధ ఉంటుంది. వాళ్లకు అడిగినటువంటి నష్టపరిహారం ఇచ్చి ఆ ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి కంపెనీలు
అక్కడ పెట్టుబడి పెట్టాల్సి ఉన్నది. ఇది ఎవరైనా చెప్పాల్సిందే. కానీ మీరేం చేసిర్రు? మల్లన్న సాగర్లో మొత్తం రాత్రికి రాత్రి నీళ్ళు వదిలిపెట్టారు. మళ్ళీ మీరు మాట్లాడతారు. ఇక కొత్త ఏడాది జనంలోకి కేసీఆర్ 2025లో మౌనం వీడనున్న గులాబీ బాస్, పార్టీ క్యాడర్లో జోష్ నింపేందుకు టూర్లు, ఆరోపణలకు చెక్ పెట్టేలాగా ప్లాన్, కేటీఆర్ అరెస్టు వార్తల నేపథ్యంలో లీక్, సర్కారు ఏర్పాటై ఏడాది పూర్తవుతుండటంతో ప్రజల లోపలికి, నేతలకు ఫోన్లు, కేసీఆర్ ఫోన్లు, తాజా రాజకీయాలపైన ఆరా, లగ్జర్ల ఘటన, కేటీఆర్ అరెస్టు ప్రచారంతో వివరాల సేకరణ, కేసులు అరెస్టులకు భయపడకుండా ముందుకెళ్లాలని నిర్దేశం, భవిష్యత్తు బీఆర్ఎస్ దేనని భరోసా. కొత్త ఏడాదిలో జనంలోకి కేసీఆర్. ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఓడించిన తర్వాత, అధికారాన్ని దూరం చేసిన తర్వాత, ప్రతిపక్ష హోదా ఆ నాయకునికి ఇచ్చిన తర్వాత అసెంబ్లీకి వచ్చి ప్రజల పక్షాన కొట్లాడాల్సింది పోయి ఫామ్ హౌస్ లోపలనే వండుకున్నాడు. ఫామ్ హౌస్లో వండుకొని ఏడాది తర్వాత బోరు కొట్టి అయ్యా మరి జనాలు మరి అబ్బా ఏది రివ్యాన్ వింకి లెక్క ఇక వండుకొని ఇప్పుడు లేచి వచ్చి ఎట్లున్నారో చూస్తా అని చెప్పేసి వచ్చుకుంటూ అందరికీ ఫోన్లు చేసిండట. బిడ్డ అరే అంత నిమ్మలమేనా, మరి తెలంగాణ ఎట్లున్నది ఏం కథ, మనం చెప్పినట్టే లొల్లులు గిట్లా అన్నీ ఎత్తాలా, చేయకపోతే ఇప్పుడు నేను అత్త ఎట్లా సురువు చేద్దాం చూద్దాం అని చెప్పేసి చెప్పినట్టు వార్త రాసుకొచ్చారు. ఎట్లా ఇక ఏడాది తర్వాత బయటకు వస్తున్నాడు. ఏడాది సంధి ప్రజల తరపున మాట్లాడాల్సినటువంటి సందర్భం లోపల కేసీఆర్ మౌనంగా ఉన్నాడు. ప్రజలకు దక్కాల్సినటువంటి అంశాలపైన కూడా మాట్లాడలేదు. రైట్, కేంద్రానికి అంటే ఒక ప్రతిపక్ష నాయకుడి హోదా లోపల ప్రభుత్వానికి విలువైనటువంటి సలహాలు ఇవ్వాల్సినటువంటి సందర్భం లోపల 10 ఏళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించిన నాయకుడిగా ఈ ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాల్సినటువంటి ఈ సమయం లోపల కేసీఆర్ ఏడాది సందర్భంగా ఏడాదిగా ఫామ్ హౌస్ లోపలనే ఉన్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పూర్తయిన సందర్భం లోపల ఉత్సవాలు జరుపుకుంటూ ఉంటే ఆ ఉత్సవాలు ఎట్లున్నాయో చూద్దామని కేసీఆర్ బయటకు వస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. మరి నిజంగానే కేసీఆర్ కాంగ్రెస్ ఉత్సవాలను చూడడానికే బయటకు వస్తున్నాడు అని చెప్పేసి అనిపిస్తూ ఉన్నది. మౌనం వీడుతున్నాడు. ఎందుకు? ఏమన్నా తపస్సు చేస్తున్నాడా? పార్టీ క్యాడర్లో జోష్ నింపేటందుకు టూర్లు, ఆరోపణలకు చెక్ పెట్టేలాగా ప్లాన్, కేటీఆర్ అరెస్టు నేపథ్యం లోపల బయటకు వస్తున్నాడు. ఆ కార్యకర్తలకు ఫోన్లు చేసిండట. అయ్యో నా కొడుకు అరెస్ట్ అయితే మీరు అట్లెట్లు ఉంటారు, రాష్ట్రం మొత్తం అరెస్టు అనే ప్రచారం, కేవలం ప్రచారంతోనే ఆగమే బయటకు వస్తున్నాడు. బయటకు వచ్చి మళ్ళీ ఎవరి వాళ్ళని రిక్వెస్ట్ చేయాలి, ఎట్లా మళ్ళీ బీజేపీ తోటి ఉన్నటువంటి ఈ అంతర్గత ఒప్పందం అట్టే నడిపిద్దామా, లేకుంటే బయటకు వచ్చి మాట్లాడుకుందామా అనేటువంటి అంశాలన్నీ కూడా ఫామ్ హౌస్ లోపల అన్ని చర్చలు జరిగినాయట. అయిపోయినట్టున్నాయి, బయటకు వస్తున్నాడు. శ్రీలంకలో ఎన్పీపీదే విజయం, దిశ నాయకేకు జై కొట్టిన ప్రజలు. 2025లో 159 సీట్లు ఆ పార్టీకే. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెల్లడి, కొత్త రాజ్యాంగం సహా ఆర్థిక సంస్కరణలకు గ్రీన్ సిగ్నల్. సిరీస్ మనదే. ఆఖరి T20లో భారత్ ఘన విజయం, 3-1 తేడాతో విక్టరీ. తిలక్, శాంసన్ ఊచకోత, అజేయ శతకాలతో విధ్వంసం. టీమిండియా బౌలర్ల దాటికి చేతులెత్తేసిన సౌత్ ఆఫ్రికా. పొట్టు కొట్టిర్రు అనుకో, 2 సెంచరీలు చేశారు. అధిక వడ్డీ ఆశ చూపి 300 కోట్ల మోసం. 12 వెల్త్ క్యాపిటల్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతోటి సుమారు 3600 మంది బాధితులు, కూకట్పల్లికి చెందిన బాధితుల ఫిర్యాదుతోని 8 మంది అరెస్ట్ అయ్యారు. ఖతం. అధిక వడ్డీ ఇస్తున్నారు అనేసరికి అడ్డగోలు కంపెనీలల్లా, ఏమాత్రం తలకా తోకలేని కంపెనీలల్లా పెట్టుబడి పెట్టడం, ఎక్కువ వడ్డీ ఇస్తారని ఆశపడేసరికి మొత్తం వాడు 300 కోట్ల రూపాయలతోటి ఉడాయించేసిండు. దాన్ని దొరకబట్టుకొని కోట్ల చుట్టూ అటు ఇటు తిరిగేసరికి వీని జీవితకాలం గడుస్తుంది. వాడు మంచిగా 300 కోట్లు ఎంత కష్టపడితే రావాలి, అత్యధిక వడ్డీ వస్తుందనే ఆశతోటి మోసపోతారు. అట్లాంటి ట్రాప్ లోపల పడకండి.
శబరిమల ఆలయం ఓపెన్, నేటి నుంచి భక్తుల దర్శనానికి అనుమతి, యాత్రికులంతా దర్శనం చేసుకునేలాగా చర్యలు. కేరళలో మండల మకర విలక్కు పండుగ ప్రారంభం. ఇక ఓవైసీ కనుసన్నల్లో పోలీసు నియామకాలు బదిలీలు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను నాశనం చేశారు. చర్చలతో పోయేదాన్ని కలెక్టర్ పైన దాడి వరకు తెచ్చారు. కేసీఆర్ తరహాలోనే రేవంత్ రెడ్డి దోపిడీ పాలన. మూసీ పక్కన 3 నెలలు జీవిస్తా, సీఎం సిద్ధమా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మూసీ పరివాహక ప్రాంతాలకు బీజేపీ నేటి సాయంత్రం నుంచి రేపు ఉదయం వరకు అక్కడనే. బస్తీ వాసులతో కలిసి భోజనం, నిద్ర. 20 బస్తీల్లో 20 మంది నేతలు. అంబర్పేట తులసిరామ్ నగర్ వద్ద కిషన్ రెడ్డి బస. చేస్తేనే తెలుస్తుంది కదా, బీజేపీ లీడర్లకు కూడా మూసి పక్కన ఉన్నటువంటి ప్రజల గోసలు తెలవాలంటే వీళ్ళు అక్కడ బస చేయాలి, అప్పుడే ఈ లొల్లులు బంద్ చేస్తారు. అట్లా బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఏదో ఒక బస్తీ చూసుకొని ఆ బస్తీలలో నిద్రలు చేయాలి. నిద్రలు చేస్తేనే అక్కడ ఉన్నటువంటి ప్రజల ఇబ్బందులు, బాధలన్నిటికీ తెలుస్తాయి. మూసీని ఎందుకు ప్రక్షాళన చేయాలనుకుంటున్నారో తెలుస్తుంది. మూసీలో ఉన్నటువంటి ఆ ప్రజల యొక్క బాధలేందో అర్థమవుతుంది. అక్కడ వర్షం, అక్కడ ఉన్నటువంటి మురుగునీరు వాసనకు దోమలకు 3 నెలలు ఉంటారట. వారం రోజులు ఉంటే గొప్ప. ఈ ఏర్పాట్లు అన్నీ చేసుకోకుండా పోతే చాలు. పౌరుల అభ్యున్నతికే సర్వే. 1.16 కోట్ల ఇండ్లకు మార్కింగ్. ఆటంకం కలిగించే వారిని ఉపేక్షించద్దు. అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. 19న సీఎం వరంగల్ టూర్. హరీష్, కేటీఆర్ ఒకే పార్టీలో ఉండరు, వారిద్దరికీ పొసగడం లేదు. త్వరలోనే కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. కేసీఆర్ ఎందుకు బయటకు రావడం లేదు? వచ్చే ఎన్నికల నాటికి గులాబీ పార్టీ కనుమరుగు. ఉండేవి 2 జాతీయ పార్టీలు. అభివృద్ధిపైన బహిరంగ చర్చకు సిద్ధం. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాట్ కామెంట్స్. సెక్రటేరియట్లో మార్పులు. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు నేపథ్యంలో ఈశాన్యం వైపు మళ్ళొక కొత్త గేటు, రేకులతో మెయిన్ గేటు క్లోజ్. సౌత్ ఈస్ట్ నుంచి నార్త్ ఈస్ట్కు చురుగ్గా రోడ్డు పనులు. ఈ సర్వే లోపల ఏదైతే కులగణన సర్వే జరుగుతున్నదో ఖచ్చితంగా పౌరులందరూ కూడా సహకరించాలని చెప్పి ముఖ్యమంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆ హామీ ఏదైతే ఆ సర్వేలో పాల్గొన్న వాళ్ళందరికీ సంక్షేమ పథకాలు కోసం ఒక కార్డు ఇస్తాం. దాని ఆధారంగానే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి వస్తాయి. ఏ ఒక్కరి సంక్షేమ పథకాలని కట్ చేసేటందుకు కాదు ఈ సర్వే అని కూడా గట్టిగా చెప్పడం జరిగింది. ఏదైతే ప్రతిపక్షాలు ఈ కులగణన సర్వే ఎందుకని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు, ప్రజలకు సంక్షేమ పథకాలు అందించే దానికే ఈ సర్వే ఉపయోగపడుతుంది. సర్వేతోటి సంక్షేమ పథకాల కోత అనేది ఉండదు అని స్పష్టం చేయడం జరిగింది. 19వ తారీఖున సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ టూర్ ఉండబోతా ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇది మొత్తంగా ఇవి